హాయ్ హలో నమస్తే అండి. నేను మీ కిరణ్ ఢిల్లీ కస్టమర్. నన్ను అయితే చాలా మంది కస్టమర్స్ అయితే టాటా జస్ట్ కావాలని అయితే చాలా మంది కస్టమర్స్ అయితే నాకైతే ఫోన్ చేయడం జరుగుతుందండి. అందుకోసం మన ముందుకైతే ఒక మంచి వెహికల్ తో వచ్చాండి. కాస్ట్ గురించి ఆలోచించొద్దండి. బండికి అయితే ఎటువంటి పర్లేదండి, పైసా పర్లేదు బండికి. అన్ని టైర్స్ వచ్చేసి సీల్ టైర్లు ఉన్నాయండి. బండికి అనేది రూపాయి పెట్టుబడి అనేది లేదండి. బండి అంటే చాలా నీట్ కండిషన్ లో ఉంది. ఖమ్మం లొకేషన్ లో ఉందండి. టాటా జస్ట్ ఎక్స్ఎంఎస్ అండి, 2016 బండి. దీనికి స్టీరింగ్ ఆడియో కంట్రోల్స్ వస్తాయి, 2 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయండి. బండి అయితే చాలా నీట్ కండిషన్ లో ఉంది. ఒకసారి అయితే బండి గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా, చూడండి. ఇది వచ్చేసి ఫ్రంట్ లుక్ అండి. బండికి అయితే ఎటువంటి పని అయితే అవసరం లేదండి, పైసా పని లేదు బండికి. ఇదైతే రైట్ సైడ్ వ్యూ అండి. బండి లుకింగ్ పరం కూడా ఎక్సలెంట్ గా ఉందండి, చిన్న గీత లేదు బండికి అయితే. టైర్స్ అయితే అన్ని సీల్ టైర్లు అండి. ఇదైతే ఫ్రంట్ టైర్ అండి. ఎక్కడ కూడా ఆయిల్ లీకేజ్ అనేది లేదండి సస్పెన్షన్ నుంచి. రన్నింగ్ బోర్డు కూడా బాగుందండి. ఈ బ్యాక్ సైడ్ టైర్ ఎక్కడ కూడా ఆయిల్ లీకేజ్ లేదండి, చూసుకోండి. టీ ల్యాంపులు కూడా అన్ని 100% ఉన్నాయండి. హెడ్ లైట్ కూడా 100% ఉన్నాయండి. ఇది బ్యాక్ సైడ్ వ్యూ. ఇది టాటా జస్ట్ ఎక్స్ఎంఎస్ అండి, 2016 బండి. చాలా నీట్ కండిషన్ లో ఉందండి. బ్యాక్ కెమెరా కూడా ఉందండి దీనికి, చూసుకోవచ్చండి. టాటా జస్ట్ ఎక్స్ఎంఎస్. ఇది లెఫ్ట్ సైడ్ వ్యూ అండి. నాన్ యాక్సిడెంట్ వెహికల్ అండి, ఏ గ్లాస్ మారలేదు, ఏ పార్ట్ మారలేదండి. బండి అయితే రన్నింగ్ కండిషన్ కూడా చాలా ఎక్సలెంట్ గా ఉందండి. ఇదైతే మైలేజ్ కి మారాదండి. టాటా జస్ట్ అనేది 25 వస్తుందండి మైలేజ్. మైలేజ్ విషయంలో అయితే మీకు ఎటువంటి డౌట్ లేదు. మెయింటెనెన్స్ విషయంలో కూడా జీరో మెయింటెనెన్స్ అండి బండి. లెఫ్ట్ సైడ్ అండి. గ్లాసెస్ చూసుకోండి, 2016 అండి, 2016. అంటే ఎండకు మీకు కనిపించకపోవచ్చు అండి. కంప్లీట్ వచ్చిన పిల్లర్ పనిచేస్తండి. బండి అయితే చాలా ఎక్సలెంట్ కండిషన్ లో ఉందండి బండి. మీకు అనేది ఎటువంటి పెట్టుబడి అనేది అవసరం లేదండి బండికి. ఇది బ్యాక్ సైడ్ డోర్ అండి. బ్యాక్ సైడ్ పిల్లర్ పనిచేస్తుంది. దీనిలోన ఇంటీరియర్ విషయానికి వస్తాయండి. సీట్ కవర్స్ అయితే 100% ఉన్నాయండి సీట్ కవర్స్. దీనికి 2 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయండి. కో డ్రైవర్ సీట్ అవుట్ వస్తుంది, డ్రైవర్ సీట్ అవుట్ వస్తుందండి. ఇది కో డ్రైవర్ సీట్ ఎయిర్ బ్యాగ్ అండి. ఇటు డ్రైవర్ సీట్ లో ఒకటి వస్తుందండి స్టీరింగ్ లో. దీనికి స్టీరింగ్ ఆడియో కంట్రోల్స్ ఉంటాయండి. సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ ఉంది, మిర్రర్ అడ్జస్ట్మెంట్ ఉంటుందండి. సీట్ ఇది స్టీరింగ్ అడ్జస్ట్మెంట్ కూడా ఉంటుందండి. హ్యాండిల్ సిస్టమ్ అయితే ఎక్స్ట్రా అయితే ఫిట్ చేయించుకున్నారండి సారోళ్ళు. ఏసీ అయితే చాలా చిల్లు వర్క్ చేస్తుంది. మాన్యువల్ గేర్ సిస్టమ్ అండి. రీడింగ్ వచ్చేసి 1,48,000 అండి. రీడింగ్ వచ్చేసి ఒకసారి పెట్టు, 1,48,000 అండి. రీడింగ్ వచ్చేసి ఒరిజినల్ రీడింగ్ అండి. బండి అయితే చాలా నీట్ కండిషన్ లో ఉందండి. ఈ కవర్స్ కూడా తీయలేదండి సార్ వాళ్ళు, చూసుకోండి. డాష్ బోర్డ్ కూడా ఎక్సలెంట్ గా ఉందండి. టచ్ స్క్రీన్ ఉంది, రివర్స్ కెమెరా ఉందండి. ఇది బ్యాక్ సైడ్ అండి. సీట్ కవర్స్ 100% ఉన్నాయండి సీట్ కవర్స్. మీకైతే బండి విషయంలో అయితే ఎటువంటి డౌట్ లేదండి. చాలా నీట్ గా ఉందండి బండి. ఒకసారి బానెట్ ఓపెన్ చేద్దాం, డిక్కీ ఓపెన్ చేద్దాం. ఇది బ్యాక్ సైడ్ అండి, బానెట్ పట్టి డిక్కీ అండి. డిక్కీ కూడా ఒరిజినల్ అండి, చూసుకోండి. పిల్లర్ పంచెస్. దీనికి గూడ్ స్పేస్ కూడా ఎక్కువ ఉంటుందండి.
బండికి అనేది ఎక్కడ కూడా రెస్ట్ అనేది రాలేదండి. ఈ కంపెనీతో వచ్చిన స్టిక్కర్స్ అనేవి. స్టెప్నీ టైర్ కూడా 100% ఉన్నదండి. ఒకసారి అయితే ఇంజన్ పరంగా చూపిస్తా చూడండి. బానెట్ పరంగా కూడా ఎక్సలెంట్ గా ఉందండి, చూసుకోవచ్చు. అది ఇది లెఫ్ట్ సైడ్ యాప్రాన్ అండి, కంప్లీట్ వచ్చిన పేస్టింగ్ అండి. యామ్రాన్ బ్యాటరీ ఉందండి, కంప్లీట్ వచ్చిన కూలెంట్ డబ్బా ఉందండి. రేడియేటర్ పట్టి కూడా ఒరిజినల్ ఉందండి. ఇంజన్ కూడా చాలా అంటే చాలా నీట్ కండిషన్ లో ఉందండి. ఇది రైట్ సైడ్ యాప్రాన్. మీకు ఇంజన్ పరంగా కూడా ఎటువంటి డౌట్ లేదండి. ఒకసారి అయితే స్టార్ట్ చేసి చూపిస్తా చూడండి. సింగిల్ సెల్ఫ్ లో స్టార్ట్ అయితే లేదో చూడండి. బండి అయితే సింగిల్ సెల్ఫ్ లో స్టార్ట్ అయిందండి. మళ్ళీ ఒకసారి ఆఫ్ చేస్తాను, ఒక్కసారి మళ్ళీ ఒకసారి స్టార్ట్ చేస్తున్నా చూడండి. బండి అయితే సింగిల్ సెల్ఫ్ లో స్టార్ట్ అవుతుందండి. బండికి అయితే ఎటువంటి రిపేర్ లేదండి. ఇంజన్ పొల్లు అయితే కూడా కొంచెం స్మోక్ కూడా రావట్లేదండి. చూడండి, ఇంత స్మోక్ రావట్లేదు. బండి నాయిస్ లేదండి. బండి అయితే చాలా అంటే చాలా నీట్ కండిషన్ లో ఉందండి బండి. ఒకసారి అయితే ట్రైల్ అయితే చూపిస్తా చూడండి. ఒకసారి అయితే ట్రైల్ అయితే చూపిస్తున్నా అండి. బండి రన్నింగ్ కూడా చాలా అంటే చాలా నీట్ గా ఉందండి. నాయిస్ లెస్ అండి బండి. ఇది ఖమ్మం లొకేషన్ లో ఉందండి. దీనికైతే థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంది. మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అండి కారు గురించి. టాటా జస్ట్ ఎక్స్ఎంఎస్ అండి, 2016, 1,48,000 మాత్రమే తిరిగిందండి. ఒరిజినల్ రీడింగ్, 4 సీల్ టైర్లు ఉన్నాయండి. బండికి అయితే ఇప్పటికిప్పుడైతే ఎటువంటి పని అయితే లేదండి, ఎటువంటి పైసా పని అయితే లేదండి. బండి అయితే చాలా అంటే చాలా నీట్ కండిషన్ లో ఉందండి. నన్ను చాలా మంది కస్టమర్స్ అయితే అడగడం జరిగింది. ఇది ఎవరు తీసుకుంటారో మాత్రం వాళ్ళైతే అదృష్టవంతులు అండి చెప్పొచ్చు. రేట్ అయితే కస్టమర్ చెప్తున్న ప్రైస్ వచ్చేసి 4,20,000 చెప్తున్నారండి. ఇది కూడా చెప్తున్నానండి, ఫైనల్ అయితే 4 లక్షలకి అయితే ఇస్తారండి. 4 లక్షల కన్నా తక్కువ అడిగేటోళ్ళు అయితే నాకైతే ఫోన్ చేయొద్దండి. దయచేసి చెప్తున్నా, ఇది మంది కాదండి బండి, కస్టమర్ బండి అండి. దయచేసి అర్థం చేసుకోండి సార్. ఈ ఖమ్మం లొకేషన్ లో ఉంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకైతే కమిషన్ అనేది వేరే ఉంటుందండి. ఫైనల్ అయితే సార్ అయితే 4 లక్షలకి అయితే వదిలేస్తా అన్నారు. బండికి అయితే ఎటువంటి రిపేర్ లేదండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.